అనూష వాళ్ళ బాబాయ్ సివిల్ ఇంజనీర్. ఒకరోజు ఆయన తనని సైట్ కి తీసుకువెళ్లారు. ఆ రోజు 12 మీటర్ల ఐరన్ రాడ్ ని 32 మీటర్ స్క్వేర్ రూమ్ కి సరిపోయేలా 2 భాగాలు చేయవలసి ఉంది. రాడ్ ని 2గా కట్ చేసి ఈ రూమ్ కి ఎలా సరిపోయేలా పెట్టాలి? బాబాయ్ అనూషకి ఇంజనీర్ క్యాప్ పెట్టి రాడ్ యొక్క 2 భాగాల లెంత్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇంజనీర్ అనూష రూమ్ కి విడ్త్ x అనుకుంటే లెంత్ y అని అనుకుంది. అప్పుడు x ఇంటూ y ఈక్వల్ టు 32 స్క్వేర్ మీటర్స్ అండ్ x ప్లస్ y ఈక్వల్ టు 12 మీటర్స్ అంటే రాడ్ పొడవు. తను ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో y వాల్యూ ఇలా తీసుకుని దాని మల్టిప్లికేషన్ ఉన్న ఈక్వేషన్ లో రీప్లేస్ చేసింది. ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేస్తే 12x మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 32 అంటే x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32 ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 4 లేదా 8 వస్తుంది. x ఈక్వల్ టు 4 అయితే y ఈక్వల్ టు 8 అవుతుంది. యాహూ! ఈ 2 రాడ్స్ సరిగ్గా ఫిట్ అయిపోతాయి. మీరెప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యూజ్ చేసి ఇలా సాల్వ్ చేశారా?